మీరు వాటర్ 17-16 ఇయర్స్ వారు అప్లై చేసుకోవచ్చా అని అడిగారు. సో ఇవాల్టి రెమెడీ అనేది మీ అందరి కోసమే. ఫీడింగ్ మదర్స్ నేను రోజు మెరీ వాటర్ అప్లై చేసుకోవచ్చా అని అడిగారు. సో ఇవాల్టి రెమెడీ అనేది మీ అందరి కోసమే. డాండ్రఫ్ ఉంది, క్యూర్ అవుతుంది అక్క అని అడిగారు. ఇవాళ స్కాల్ప్ అయితే మీది కడిగేస్తుంది. సో అది కూడా 7 days లోనే హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుంది. అదేంటి అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హలో మా బ్యూటిఫుల్ నెట్వర్క్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థింకింగ్తోనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే ముందుకు వెళ్ళిపోతున్నారు లేదా నా కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నేను ఒక 2 స్టెప్ ప్రాసెస్ అనేది తీసుకొచ్చేసాను. మీరు హెయిర్ గ్రోత్ అన్నది మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే చాలా మంది మీకు చెప్తారు స్కాల్ప్కి ఆయిల్ అప్లై చేసేసుకో, మీ హెయిర్ గ్రోత్ అన్నది మీకు ప్రమోట్ అవుతూనే ఉంటుంది, మీరు హెయిర్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అంటారు. కానీ అది తప్పు. ఏంటి అక్క తప్పు అంటుంది? స్కాల్ప్ పెట్టుకుంటే కదా హెయిర్ గ్రోత్ అవుతుంది అనుకుంటున్నారా? హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది, కానీ మీరు అనుకునే హెయిర్ లెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే స్ప్లిట్ ఎండ్స్ ఉండకూడదు, బ్రేకింగ్స్ ఉండకూడదు. హెల్దీగా ఉండాలి మీ హెయిర్ లెంత్ కూడా. అప్పుడే మన హెయిర్ లెంత్ అన్నది మనం అచీవ్ చేసుకోగలం. సో ఈ 2 స్టెప్ ప్రాసెస్ చేస్తే మీ హెయిర్ బ్రేకేజ్ అనేది తగ్గిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ అనేది ఉంటుంది, మీకు సిల్కీ స్మూత్ హెయిర్ అనేది మీకు లభిస్తుంది. ఆ 2 స్టెప్ ప్రాసెస్ ఏంటి అని చూసబోయే ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు అఖిల, ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెడ్నెస్డే, ఫ్రైడే 12 o'clock నా ఆడియన్స్ కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసం నేను మంచి మంచి వీడియోస్ అనేది తీసుకొచ్చేస్తుంటాను. సో మీరు కూడా వెంటనే మీరు ఫాలో అయిపోవాలి. ఆ వీడియో అనేది చూసేయాలనుకుంటే వెంటనే ఏం లేదు, మన ఛానల్ మెంబర్ అయిపోండి. సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. పక్కనే బెల్ అకౌంట్ కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎక్కడున్నా మీరు వెంటనే అది రెమెడీ అనేది చూసేయచ్చు అనమాట. సో ఈ వీడియో అనేది చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో అనేది మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో అందుకని లైక్ చేసే వెళ్ళండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసే వెళ్ళండి వీడియో నుంచి. ఓకేనా? 2 స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్పబోతున్నా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం టోనర్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. సో ఈ 2 స్టెప్ ప్రాసెస్ లో మనకి ఒక కడాయి అన్నది కావాలి, ఐరన్ కడాయి అన్నది కావాలన్నమాట. సో అది ఎందుకు అంటే మన హెయిర్ గ్రోత్ అది వెంటనే మనకి ప్రమోట్ చేయడానికి. ఐరన్ అన్నది మనకి ఉంటేనే, అందరికీ తెలుసు కదా, హీమోగ్లోబిన్ అన్నది తగ్గితే కూడా మన హెయిర్ లాస్ అన్నది మనకు అవుతుంది, జుట్టు అన్నది ఎక్కువ రాలిపోతూ ఉంటుంది. సో అందుకని హెమోగ్లోబిన్, ఐరన్ అన్నది మనకి డెఫిషియన్సీ లోపలి నుంచి లేకుండా చేస్తేనే మన హెయిర్ గ్రోత్ అనేది మనం అచీవ్ చేసుకోగలం. సో అదొక టిప్ అనమాట. సో అందుకని మీరు ఐరన్ కంటెంట్ క్యారెట్, బీట్రూట్, టమాటా లాంటివి తింటే మీ హెయిర్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హెమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉన్నది అది కవర్ చేసేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇంటర్నల్గా మనం ఏం చేయాలి అనేది చూసేసాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ మన టోనర్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. దానికి మనం ఐరన్ కడాయి అన్నాను కదా. సో అందుకని మనకి వెంటనే మన హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవ్వడానికి ఐరన్ కడాయిలో చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్, ఫాస్ట్ రిజల్ట్ అన్నది వస్తుంది. సో అందుకని ఇక్కడ నేను ఐరన్ కడాయి తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఏదైనా మందంగా ఉండే ఒక పాత్ర తీసుకోండి. ఓకేనా? సో మందంగా ఉండే ఒక పాత్ర తీసుకుని అందులో మీరు ఒక పెద్ద గ్లాస్ వాటర్ అన్నది పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒక స్పూన్ అన్నది, ఇక్కడ నేను ఏం చేశానంటే ఇవన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, మీరు అసలు ఏం బాధపడక్కర్లేదు. ఇక్కడ నేను జింజర్ తీసుకున్నాను. డాండ్రఫ్ ఉన్న క్యూర్ అయిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. అప్పుడే కదా మనకి హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ నేను అల్లం తీసుకున్నాను అనమాట. చిన్న అల్లం తీసుకుని అది పీసెస్గా కడిగేసేయండి, మట్టి లేకుండా. కడిగేసిన తర్వాత పీసెస్గా కట్ చేసేసి దాని తొక్క తీసేయండి. పీసెస్గా కట్ చేసి దాన్ని నేను ఇక్కడ వాటర్లో ఇన్ఫ్యూజ్ చేసేసాను. సో ఆ తర్వాత ఇక్కడ నేను ఆనియన్, ఇక్కడ ఒక నిమిషం ఆగండి, మొత్తం పెద్ద ఆనియన్ తీసుకుని మీరు ఇందులో వేయక్కర్లేదు. ఆనియన్ స్మెల్ వస్తుంది, చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఆనియన్తో ఏదో ప్రిపేర్ చేసుకుని పెట్టుకునే ఉంటారు. కానీ ఈ ఇన్ఫ్యూజన్ అనేది ఇక్కడ నేను చెప్తున్నాను ఎగ్జాక్ట్గా అలాగే చేశారంటే మీరు హెయిర్ గ్రోత్ అన్నది ఆనియన్ యూజ్ చేసిన రిజల్ట్ అనేది మీకు బాగా కనపడుతుంది. సో అందుకని ఇక్కడ నేను ఒక చిన్న ఆనియన్ తీసుకుని దానికి హాఫ్గా కట్ చేశాను. ఒక హాఫ్ కట్గా చేసిన చిన్న ముక్కలు అన్నది నేను ఇక్కడ ఇన్ఫ్యూజ్ చేశాను అనమాట. ఓకేనా? సో 1/4 కప్ అనేది నాకు అయింది. ఇంకా నాకు ఒక హాఫ్ పీసెస్ అన్నది ఉన్నాయి. సో అది నెక్స్ట్ నేను ఆయిల్లో ఇన్ఫ్యూజ్ చేస్తాను. సో హాఫ్ వేసుకుంటే మనకి మన హెయిర్ గ్రోత్ అన్నది ప్రమోట్ అవ్వడానికి, మన హెయిర్ డెన్సిటీ ఇంక్రీజ్ చేయడానికి, వెంటనే మనకి హెయిర్ ఫాల్ అన్నది రిస్ట్రిక్ట్ చేయడానికి ఆనియన్ అన్నది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే జింజర్తో కలిసి మన ఆనియన్ అన్నది మనకి డాండ్రఫ్ క్యూర్ చేసేసి మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ తీసుకొస్తుంది. కాబట్టి మన హెయిర్ గ్రోత్ అన్నది ఫాస్ట్గా అవుతుంది. సో మైల్డ్గా కూడా ఉంటుంది. సో అందుకని హాఫే తీసుకోమని చెప్తున్నాను. ఓకేనా? సో హాఫ్ ఆనియన్ తీసేసుకుని అది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను మన కరివేపాకు తినడానికి పప్పులో, కూరలో, చాలా ఉప్మాలో వేసుకుని తింటూనే ఉంటాం. కానీ అది తీసి పక్కన పెట్టి మనం తింటూ ఉంటాం. రసంలో కానీ సాంబార్లో కానీ మనం వేసుకుంటూ ఉంటాం. కానీ మనం తీసి పక్కన పెడతాం. పక్కన పెట్టకండి. ఈ పైన ఎప్పుడైనా మీరు పప్పులో వేసుకున్న అది దాంతో సహా తినేస్తేనే మనకి
హెయిర్ లాస్ అన్నది వెంటనే ఇంటర్నల్ గా ఏ డెఫిషియన్సీ ఉన్నా సరే ఆ కరివేపాకు అన్నది ఫిల్ఫిల్ చేసేస్తుంది. ఓకేనా? సో అందుకని కరివేపాకు అన్నది మన హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి, అలాగే గ్రే హెయిర్ ని ప్రివెంట్ చేయడానికి, అలాగే హెయిర్ అనేది బ్లాక్ గా ఉంచడానికి, సిల్కీగా స్మూత్ గా ఉంచడానికి ఇక్కడ నేను కరివేపాకు ఎఫెక్టివ్ గా పనిచేయడానికి, మన హెయిర్ లాస్ అన్నది వెంటనే మనకి స్టాప్ చేయడానికి, హెయిర్ గ్రోత్ అనేది ఇమీడియట్ గా మనకి స్టార్ట్ చేయడానికి ఇక్కడే నేను ఇన్ఫ్యూజన్ అన్నది చేస్తాను, ఇంగ్రీడియంట్స్ అన్నది యూజ్ చేస్తున్నాను. సో అందుకని కరివేపాకు అనేది చిన్న ఒక హ్యాండ్ఫుల్ గా వరకు తీసేసుకుని వేసేసుకోండి. ఓకేనా? సో వేసేసుకున్న తర్వాత కడిగేసేయండి, మట్టి అన్నది లేకుండా వేసేసేయండి. అంటే డ్రై అవ్వని వెంటనే నీళ్ళతో ఉన్నది వేయకండి. నెక్స్ట్ మన ఆయిల్లో కూడా ఇన్ఫ్యూజ్ చేయబోతున్నాం కదా, సో అందుకని కొంచెం ముందే కడిగేసి పెట్టేసుకుని డ్రై అయ్యాక అది మీరు ఇందులో వాటర్లో వేసేసేయండి. ఓకేనా? సో వేసేసిన తర్వాత ఇప్పుడు మన ఆనియన్ స్మెల్ వస్తుంది, ఏం చేయాలక్క, మనం బయటకు వెళ్ళాలి కదా, బయటకు వెళ్ళకపోయినా మన ఆనియన్ అన్నది మనకి స్మెల్ అన్నది ఎక్కువ పడదు కదా, సో అందుకని ఇక్కడ నేను ఇంకా ఫాస్ట్గా మనకి రిజల్ట్ అన్నది రావడానికి ఇక్కడ నేను రోజ్మెరీ లీవ్స్ అనేది తీసుకున్నాను, డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ అనమాట. సో ఇది కూడా ఒక్క స్పూన్ తీసుకుంటే చాలు, ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటే చాలు. రోజ్మెరీ వాటర్ అన్నది చాలా మందికి నచ్చింది కదా, సో అలాగే మీకు ఇది కూడా తీసుకుంటే మీకు చాలా చాలా మైల్డ్గాను ఉంటుంది. ఇది ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, ప్రెగ్నెంట్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, లాక్టింగ్ మదర్ యూజ్ చేయొచ్చు, అలాగే ఫీడింగ్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు, అలాగే చిన్న పిల్లలు 16 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ పై వాళ్ళకి ఇది మాత్రం మీరు స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో 16 to 17 ఇయర్స్ వాళ్ళు కూడా యూజ్ చేయాలా అని అడుగుతున్నారు కదా, ఇదైతే హ్యాపీగా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇంకా మైల్డ్గా మనం రోజ్మెరీ అన్నది ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఒక హాఫ్ స్పూన్ అనేది రోజ్మెరీ లీవ్స్ అనేది తీసేసుకోండి. ఓకేనా? సో తీసేసుకున్న తర్వాత మంచిగా అది ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకుంటే హాఫ్ కప్ అనేది వాటర్ అయ్యే వరకు మీరు సిమ్లో పెట్టుకుని మెంతులు కూడా వేసాను అనమాట. ఒక స్పూన్ అన్నది మెంతులు తీసుకుంటే మన హెయిర్ అన్నది స్మూత్ గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. ఏ కండిషనర్ అన్నది మీరు తర్వాత యూజ్ చేయక్కర్లేదు. అలాగే మన స్కాల్ప్ మనకి పోర్స్ ఉంటాయి కదా, స్కాల్ప్ లో కూడా పోర్స్ ఉంటాయి, అవి కొంచెం లూజ్ అని అయితేనే మన హెయిర్ లాస్ అన్నది వస్తుంది. సో అది టైటన్ అప్ చేయడానికి ఇక్కడ నేను మెంతులు తీసుకున్నాను. సో ఇది ఎప్పటి వరకు బాయిల్ చేయాలంటే మెంతులు అన్నది మెత్తగా అయిపోవాలి, అప్పటి వరకు మీరు ఇది బాయిల్ అన్నది చేయాలి, సిమ్ లో పెట్టుకుని ఇది మీరు మంచిగా బాయిల్ చేయాలి. ఇక్కడ నేను ఐరన్ కడాయి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు వాటర్ అన్నది బ్లాక్ కలర్ లో అయిపోయింది. సో మామూలు కడాయి మీరు తీసుకుంటే మాత్రం మీకు మామూలుగానే కలర్ అన్నది ఆల్రెడీ మెంతులు, అలాగే ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అది కూడా చెప్తాను. మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పూలు అనమాట. ఇక్కడ నేను 4 to 5 మందార పూలు తీసుకుని ఎండిపోయినవి. సో మీ దగ్గర పూలు ఉంటే పూలు తీసుకోండి, ఆకులు ఉంటే కూడా ఆకులు కూడా తీసుకోవచ్చు హ్యాపీగా. సో 2 ఆకులు ఉంటే 2 ఆకులు తీసుకుని మంచిగా కడిగేసి దాన్ని కట్ చేసేసి వేసేసేయండి. సో మీ దగ్గర ఎండిపోయిన ఫ్రెష్ పూలు ఉంటే కూడా 2 పూలు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో వేసేసుకున్న తర్వాత మంచిగా, ఎందుకంటే మన హెయిర్ని సిల్కీగా స్మూత్గా అలాగే మనకి స్ప్లిట్ ఎండ్స్ అన్నది లేకుండా ఉంటేనే కదా మనకి హెయిర్ బ్రేకేజ్ అదని తగ్గించడానికి మెంతులు అలాగే మనకి మందార పూలు ఇవన్నీ బాగా వర్క్ చేస్తాయి. సో అందుకని మనం అనుకునే హెయిర్ లెంత్ అనేది ఇక్కడ మనకి హెయిర్ లాస్ ప్రివెంట్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ అన్నది ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మన లెంత్ అన్నది మనకి హెల్తీగా ఉండడానికి మనం ఇప్పుడు మెంతులు అలాగే మందార పూలు అన్నది యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో యూజ్ చేస్తున్నాం, ఇదంతా మీరు మంచిగా మెంతులు అన్నది మెత్తగా అయిపోయే వరకు మీరు ఇది బాయిల్ అనేది చేసేయాలి. సో చేసేసిన తర్వాత ఇక్కడ నేనేం చేశానంటే మంచిగా స్ట్రెయిన్ చేసేసుకున్నాను, ఆపేసేయండి. మెంతులు అనేది మెత్తగా అయిపోయిన తర్వాత ఆపేసేయండి. ఐరన్ కడాయి తీసుకున్నాను కాబట్టి బ్లాక్గా అయింది. ఓకేనా? సో తీసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోండి. స్ట్రెయిన్ చేసేసుకుంటే మన టోనర్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో ఈ టోనర్ అనేది ఎప్పుడు అప్లై చేసుకోవాలన్నది నెక్స్ట్ చెప్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ మన ఆయిల్ ఏంటో కూడా చూసేద్దాం. సో ఏం లేదు, సో ఇవన్నీ కూడా మన ఇప్పుడు ఆయిల్లో కూడా ఇన్ఫ్యూజ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి స్ప్లిట్ ఎండ్స్ తగ్గించడానికి, మేనేజబుల్గా ఉండడానికి, మన హెయిర్ అన్నది మనకి మెత్తగా ఉండడానికి, సిల్కీ స్మూత్గా ఉండడానికి ఆలివ్ ఆయిల్ అన్నది యూజ్ చేయాలి. మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ అన్నది మనకి కండిషన్ చేస్తుంది, మన ఏ కండిషనర్ అనేది యూజ్ చేయక్కర్లేకుండా మన హెయిర్ అనేది కండిషన్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ అనేది తీసుకోమన్నా, మీరు కూడా అదే తీసుకోండి, లైటర్గా ఉంటుంది. అలాగే మన హెయిర్ అనేది కండిషన్ చేసేలాగా, మన హెయిర్ అనేది సిల్కీ స్మూత్ హెయిర్ మేనేజబుల్గా ఉంచడానికి, స్ప్లిట్ ఎండ్స్ అన్నది తగ్గించడానికి, బ్రేకేజ్ అన్నది తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. అదేంటంటే మన ఆయిల్ లా పెట్టాం కానీ మనకి లోపల మన స్కాల్ప్ వరకు మంచిగా అది అబ్జర్వ్ అయిపోయి పెనిట్రేట్ చేసుకుంటుంది, లోపల వరకు అది అబ్జర్వ్ అయిపోతుంది, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. చాలా లైట్ ఆయిల్ అనమాట. సో అందుకని ఆలివ్ ఆయిల్ తీసుకోండి. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే అది తీసుకోండి, కానీ ఆలివ్ ఆయిల్ ఉంటే అసలు మానద్దు.
ఓకేనా. సో కోకోనట్ ఆయిల్ ఉన్నా యూస్ చేయొచ్చు, రోజు అందరి ఇంట్లోనే ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కదా. సో కోకోనట్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. ఆలివ్ ఆయిల్ అయితే ది బెస్ట్ రెమెడీ అనమాట హెయిర్ గ్రోత్ అన్నది ఇంక్రీజ్ అవ్వడానికి. ఓకేనా. సో అందుకని ఆలివ్ ఆయిల్లో సేమ్ మళ్ళీ నేను జింజర్, అలాగే అల్లం, మెంతులు, కరివేపాకు, అలాగే ఆనియన్ హాఫ్ కట్ చేసిన ఇంకో హాఫ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ నేను ఈ ఆయిల్లో వేసేసుకున్నాను. అలాగే రోజ్మెరీ లీవ్స్ కూడా హాఫ్ టీ స్పూన్ అన్నది వేసుకున్నాను. ఆ తర్వాత హైబిస్కస్, అలాగే మనం మందారు పూలు అన్నది కూడా ఎండిపోయినవి వేసేసుకున్నాను. సో ఇది కూడా సిమ్లో పెట్టుకుని ఐరన్ కడాయిలోనే సిమ్లో పెట్టుకుని మనం మంచిగా బాయిల్ అన్నది చేసుకోవాలి. ఓకేనా. సో అన్నీ కూడా మన ఆయిల్ అన్లో వేసాం కాబట్టి మన మెంతులు అనేది మెత్తగా అవ్వాలని పెట్టుకోవద్దు. కానీ మనకి ఈ ఏమంటారు ఉల్లిపాయ, సో ఈ ఉల్లిపాయ మనకి కొంచెం లైట్ బ్రౌన్ వస్తుంది అనగానే ఆపేసేయండి. మెంతులు, ఉల్లిపాయ కొంచెం లైటర్ షేడ్లోకి మారుతూ ఉంటాయి. సో అప్పుడు మీరు ఆపేసి స్ట్రెయిన్ చేసేసుకోండి. మన ఆయిల్ అన్నది హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అయ్యే మన ఆయిల్ అన్నది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అప్లికేషన్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఈ ఆయిల్ అన్నది, ఈ టోనర్ అన్నది 7 days మీరు వరుసగా వాడేసేయాలి. ఓకే, రోజు యూస్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా. సో మీరు ఆఫీస్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, ఆయిల్ పెట్టుకుని మేము వెళ్ళలేం, మాకు ఫ్రీగా ఉండదు అనుకున్న వాళ్ళు ఓవర్ నైట్ అన్నది పెట్టుకోవాలి, అది కూడా చెప్తాను. సో మార్నింగ్ మీరు లేవంగానే ఫస్ట్ ఎప్పుడు మీరు స్టార్ట్ చేసుకుంటే అప్పుడే మార్నింగ్ అన్నది స్టార్ట్ చేసేయండి. ఓకేనా. సో మార్నింగ్ మీరు లేవంగానే రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్ప్రే చేసేసుకోండి. లేవంగానే స్ప్రే చేసేసుకున్న తర్వాత అప్పుడు మీరు నెక్స్ట్ అది వదిలేసి అది మొత్తం మీకు అబ్జర్వ్ అయిపోతుంది మన స్కాల్ప్లోకి, మన హెయిర్ లెంత్కి కూడా మీరు స్ప్రే చేసేసుకోండి. స్ప్రే బాటిల్లో చేసుకోండి, చాలా ఫ్రీగా మనకి ఈజీగా మనకి స్ప్రే అన్నది అవుతుంది, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా. సో అందుకని మీరు మొత్తం స్ప్రే అన్నది చేసేసుకున్నాక హెయిర్ లెంత్కి కూడా మర్చిపోకండి, హెయిర్ లెంత్కి కూడా మీరు స్ప్రే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఆయిలింగ్ అన్నది చేసుకోబోతున్నాం. ఇది అన్నది మీరు మార్నింగ్ అప్లై చేసుకోవాలి, ఆయిల్ అన్నది మీరు సాయంత్రం అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా ఈ ఆయిల్ కూడా పడుతుంది, అలాగే మనకి సిరం అన్నది కూడా మనకి లోపల స్కాల్ప్ వరకు అబ్జర్వ్ అయిపోతుంది స్కాల్ప్ లోపలికి. ఓకేనా. సో మార్నింగ్ అప్లై చేసుకుని ఈవినింగ్ టైంకి, మార్నింగ్ ఒకవేళ 9కి అప్లై చేశారనుకోండి, 4 o'clock మీరు ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఓకేనా. సో ఈ లోపల మనకి డ్రై అయిపోతుంది, మామూలుగానే మీరు ఆఫీస్కి కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. స్ప్రే చేసేసుకుని వెళ్ళిపోండి. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మీరు ఆయిల్ అన్నది అప్లై చేసేసుకొని, అంటే రోజు పెట్టుకునే వాళ్ళకి కొంచెం ఆయిల్ అన్నది పెట్టుకోండి. ఓకేనా. సో ఓవర్ నైట్ పెట్టుకుని మేము హెయిర్ వాష్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం మంచిగా స్కాల్ప్కి మసాజ్ చేసుకుంటూ హెయిర్ లెంత్ కూడా మంచిగా మీరు పెట్టేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ డే అన్నది మీరు వాష్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో రోజు పెట్టుకునే వాళ్ళు రోజు పెట్టుకోండి, లేదు మేము రోజు పెట్టుకోలేము అక్క అనుకున్న రోజు అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం కొంచెం స్ప్రే చేసుకోవడం, కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసుకోవడం, అలాగే 3 days వరుసగా పెట్టుకున్న తర్వాత 4th day అనేది మీరు హెయిర్ వాష్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ మీరు 5th day నుంచి మరి 3 days అన్నది మీరు అప్లై చేసుకుని అలాగే మళ్ళీ అక్కడి నుంచి 4th day అనేది మీరు హెయిర్ వాష్ చేసుకోండి. కండిషనర్ అన్నది వాడక్కర్లేదు, సిరమ్లు అన్నది వాడక్కర్లేదు, ఏది వాడక్కర్లేదు, జస్ట్ ఈ 2 అన్నది వాడాలి. నెక్స్ట్ మీరు రోజు మేము అప్లై చేసుకోము అక్క, మాకు కొంచెం జిడ్డుగా ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళైతే, బిజీగా ఉంటాం మేము ఈ సమ్మర్లో అంత ఆయిల్ అన్నది మేము పెట్టుకోలేము అనుకుంటున్న వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మీరు ఓవర్ నైట్ అనేది పెట్టుకోవచ్చు. మార్నింగ్ అనేది మీరు స్ప్రే చేసేసుకొని మీరు కాలేజ్ కానీ ఆఫీస్ కానీ ఎక్కడికైనా మీరు వెళ్ళిపోండి. హౌస్ వైఫ్ అయితే ఇంట్లోనే ఉంటే మీరు 4 o'clock వరకు అది అబ్జర్వ్ అయిపోతుంది, ఎండిపోతుంది మంచిగా. సో డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఆయిలింగ్ అన్నది అప్లై చేసేసుకుని ఓవర్ నైట్ అన్నది దీనికి వదిలేసి ఆ తర్వాత నెక్స్ట్ డే అనేది షాంపూ చేసేసుకోండి. ఓకేనా. సో ఈ 2 పద్ధతుల్లో మీరు చేస్తే 7 days వరుసగా చేసే మీ హెయిర్ గ్రోత్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ అన్నది రిస్ట్రిక్ట్ అవుతుంది. అలాగే మీరు 7 days చేసిన తర్వాత బేబీ హెయిర్ అన్నది గ్రో అవ్వడం వెంటనే స్టార్ట్ అవుతుంది. ఇది పెట్టంగానే మీరు వెంటనే మీకు సెకండ్ అప్లికేషన్లోనే మీరు హెయిర్ లాస్ అన్నది వెంటనే మీకు జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది. చూసారు కదా, హెయిర్ గ్రోత్ అనేది 7 daysలోనే మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలో అర్థమైంది అనుకుంటున్నా. సో ఇలాగే మీరు 1 month వరకు చేస్తే మీరు అనుకునే హెయిర్ లెంత్ అనేది మీరు అచీవ్ చేసుకోగలరు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేసి అడగడం మర్చిపోకండి. ఇలాంటి మంచి DIY రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ అమేజింగ్ రెమెడీతో మళ్ళీ మీ ముందుంటుంది మీ అఖిల. జాగ్రత్తగా ఉండండి. బాయ్.